వాడిని రెండు రెండు ముక్కలుగా చీర్తాము. ఇది మన తెలంగాణ కల్చర్. ఒక్క ఆడబిడ్డ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్తే దానికోసం ప్రాణం ఇస్తారు ఇక్కడ అన్నదమ్ములు, ఈ మట్టి గడ్డ పవర్ అట్లా. నువ్వు అట్లాడదాన్ని, నువ్వు ఆడపిల్లని ఆగం చేసి నీ ఏం చేసుకుంటారు చూసుకోండి, ఆ పిల్ల వచ్చి న్యాయం చెప్తుంది అంటే పిల్ల ఒక్కసారి చెప్తుంది, మళ్ళా చెప్పదు. తర్వాత ఇంకా దేవుడు చూసుకుంటా అంటారు, మేము చూసుకుంటాం. ఆడపిల్లలకు అన్యాయం అయిందనేది చాలా చిన్న విషయం అని వాడు అనుకుంటుండు. పైసలకు అమ్ముడు పోతాడు, భయానికి అమ్ముడు పోతాడు. అందరు పోలీసు నీ లేకుండా ఏదో ఒక రోజు ఇప్పుడు అట్లీస్ట్ ఈ మీడియా ద్వారా ఇంటెలిజెన్స్ ఐబీ వాళ్ళకి తెలిస్తే వీడిని తీసుకెళ్లి 2 మక్కలు ఇరగొడితే వీడు అసలు ఎవరెవరికి ఇంతవరకు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా ఎంతమంది తీవ్రవాదులకు వీడు సెల్ ఫోన్స్ రికార్డ్స్ అమ్మిండో అనేది తెలుస్తుంది మనకి. అన్లెస్ పంపారి సాయి ప్రసాద్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పికప్ చేసి వాడి దగ్గర ఉన్న 4 సెల్ ఫోన్స్ ఉన్నాయి వాడి దగ్గర, ఎందుకు సీజ్ చేస్తలేరు నేను అడుగుతున్నా. వాడిని పోలీసు వారు సీజ్ చేయకపోతే రేపు నాలాటోడు ఎవ్రీ సిటిజన్ ఈజ్ అ పోలీస్ మ్యాన్ అన్నట్టు నాలాటోడు వాడిని పట్టుకుంటాడు, వాడి దగ్గర ఉన్నది సీజ్ చేసి కోర్టులో పట్టిస్తాడు. ఒక సిటిజన్, ఒక పౌరుడి బాధ్యత, అరే నా దేశానికి అగెన్స్ట్ చేస్తుండు, నా దేశంలో ఉన్న సీఎంలకి అగెన్స్ట్ చేస్తుండు, నా దేశ భద్రతకి అన్యాయం చేస్తుండు, యువతకు ఆగం చేస్తుండు. భారతీయ జనతా పార్టీ ఎంత నిబద్ధత గల ఒక పార్టీ, ఆ పార్టీలో ఉంటూ వీడు దొంగ కంపెనీలు పెట్టుడేంది,